హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇప్పుడు మనం మాట్లాడుకుపోయే నటి యాంకర్ ఎవరో గుర్తుపట్టండి. అదేనండి ఫేమస్ నటి రంగమ్మత్త అనసూయ భరద్వాజ్. యాంకరింగ్గా తన కెరీర్ మొదలుపెట్టి జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యి రంగమ్మత్త ద్వారా ఫేమస్ అయ్యి ఇప్పుడు విభిన్న పాత్రలతో మనందరినీ మెప్పిస్తున్న యాంకర్ అనసూయ గురించి మాట్లాడబోయే టాపిక్. అదేంటో చెప్పాలంటే ముందుగా మన ఛానల్ని కొంచెం బూస్టప్ చేయండి నా కొరకు. ఓకే, ఇక నటిగా ఫుల్ బిజీ అయిపోయింది మన అనసూయ. ఇంకా ఎలాంటి కామెంట్లైనా ఓపెన్గా చేస్తుంది. ఎటువంటి కామెంట్ కూడా భయపడకుండా ఓపెన్గా చేసేస్తుంది మన అనసూయ. అలాంటి తరుణంలోనే అప్పుడప్పుడు తను చేసే కామెంట్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనసూయ మళ్ళీ షాకింగ్ కామెంట్లు చేసింది. అదేంటంటే, నేను పెళ్ళికి ముందు ఒకే ఒక్క బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేశాను, అతడినే పెళ్లి చేసుకున్నాను, ఆయనే భరద్వాజ్. నేను నమ్మిన వాళ్ళని అస్సలు విడిచిపెట్టను, వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత బాధైనా భరిస్తాను. అందుకే అప్పట్లో నా భర్త భరద్వాజ్ కోసం ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి. ఎన్ని గొడవలు జరిగినా చివరికి పట్టు వదిలిన విక్రమార్కుల్లాగా నా పంతం నెగ్గించుకొని మరి ఒకటయ్యాం. ఇక హీరోల్లో ఎవరంటే మీకు బాగా ఇష్టం అని యాంకర్ అడిగిన ప్రశ్నకు, నాకు రామ్ చరణ్ అంటే పిచ్చికి ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే రామ్ చరణ్ అంటే నాకు చాలా పిచ్చి. ఆడవాళ్ళంటే రామ్ చరణ్కి చాలా గౌరవం. అంత పెద్ద మెగాస్టార్ కొడుకైనా సరే రామ్ చరణ్కి అనుమంత కూడా గర్వం ఉండదు. అందరితో సరదాగా నవ్వుతూ ఉంటాడు. ఒకవేళ నా బాయ్ ఫ్రెండ్గా భరద్వాజ్ లేకపోయి ఉండుంటే రామ్ చరణ్తో డేటింగ్ చేయడానికి కూడా సిద్ధపడిపోయేదాన్ని. ఏమో రామ్ చరణ్ని పెళ్లి కూడా చేసుకునేదాన్నేమో అని షాకింగ్ కామెంట్ చేసింది మన రంగమ్మత్త. ఇక ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ రామ్ చరణ్ స్టేటస్ ఎక్కడా, నీ స్టేటస్ ఎక్కడా, ఏది పడితే అది నోటికొచ్చినట్లు మాట్లాడేమేనా అనసూయ అంటూ షాకింగ్ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.